అమరావతి నుంచి హైదరాబాద్కి 70 నిమిషాలు, అమరావతి నుంచి బెంగళూరుకి 110 నిమిషాల్లో బుల్లెట్ ట్రైన్స్. సరే ఈ ట్రైన్స్ అన్ని లైన్లోకి వచ్చేటకు 7 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. అది కూడా మోడీనే కంటిన్యూగా 2 టర్మ్స్ ఎన్నికైతే, రాష్ట్రంలో ఎవరున్నా ఓకే, మోడీనే కేంద్రంలో కంటిన్యూగా ఎన్నికైతే ఇది నడుస్తాయి. అయితే మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సింది బెంగళూరుకి హైదరాబాద్కి బుల్లెట్ రైలు కాదు, ఈ 2 నగరాలకి పెడితే మనకేమవుతుందంటే ఇక్కడున్న యువతరు ఇప్పుడు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నది కొనసాగుతుంది అక్కడికి వెళ్ళి. అంతకు మించి మనకు ఒరిగేది ఏం లేదు. మనకు కావాల్సింది విశాఖపట్నానికో శ్రీకాకుళంకో లేకపోతే కడప కర్నూలు లాంటి ప్రాంతాల నుంచి అమరావతికి, అంటే అమరావతి టు శ్రీకాకుళం, అమరావతి టు కడప, అమరావతి టు కర్నూలు, ఇట్లాగా అమరావతి టు చిత్తూరు, ఇట్లాగా. సరే బెంగళూరు అంటే ఆ రూట్లోనే వస్తుంది. కానీ మనకి మన రాష్ట్రంలో ఉన్న అన్ని సెంట్రల్ నుంచి అమరావతికి కనెక్టివిటీ కావాలి. అది ప్రధానమైనటువంటి. అప్పుడు ఎక్కడ ఉపాధి కోసం వస్తారు, దానికి మళ్ళీ తోడు కావాల్సింది విజయవాడ గుంటూరుని కలిపి రాజధానిగా ప్రకటించడం. లేకపోతే గనక పేపర్లలో వార్తలకి నోట్లో మాటలకే పరిమితం అవుతాయి.